తమిళనాడు రాజకీయ రంగం ఇప్పుడు యంగ్ స్టార్ల పోరాట వేదిక. ఒకవైపు ఇళయ దళపతి విజయ్ వెండితెరపై సూపర్ స్టార్, మరోవైపు స్టాలిన్ తనయుడు ఉదయనిధి రాజకీయ వేదికపై వారసత్వ వారసుడు. ఒకరు అభిమానుల గ్లామర్తో, మరొకరు అనుభవం వ్యూహాలతో కత్తులు దూస్తున్న కొత్త యుద్ధం ఆసక్తికరంగా సాగుతోంది. ఎత్తుకు పై ఎత్తులతో కాలదువ్వుతూ ఉండడంతో రాజకీయాలు క్రమక్రమంగా వేడెక్కుతున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి విజయ్ వర్సెస్ ఉదయనిధి పోరాటంపైనే కేంద్రీకృతం అవుతోంది. ఒక్క చెట్టును ఊపితే 10 మంది నటులు కింద పడతారని, వాళ్లంతా రాజకీయాల్లోకి వస్తారని చెప్పే జోక్కి తమిళనాడు వేదిక. ఎంజీఆర్, జయలలిత తర్వాత రజనీకాంత్ వెనక్కి తగ్గిన సమయంలో, కమల్ రూటు మార్చుకుని సైలెంట్గా ఎగో సభకు వెళ్లిన సమయంలో గ్రాండ్ గా రంగప్రవేశం చేశారు ఇళయ దళపతి విజయ్. సినిమా స్క్రీన్ నుంచి నేరుగా రాజకీయ వేదికపైకి అడుగు పెట్టగానే అభిమానుల్లో ఉద్వేగం ఉప్పొంగింది. 2026 ఎన్నికల సమరం దగ్గర పడుతుంది. అన్నాడీఎంకే ముక్కలైంది. బీజేపీ అవకాశాల కోసం కాచు కూర్చుంది. ఇలాంటి సమయంలో విజయ్ కొత్త పార్టీ తమిళగా వెట్రి కళగంతో ఎంట్రీ ఇచ్చారు. రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత తొలిసారిగా తిరుచిలో భారీ బహిరంగ సభ నభూతో నా భవిష్యత్ అన్న రీతిలో జరిగింది. ఎయిర్పోర్టు నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న సభా వేదికకు చేరుకునేందుకు 4 గంటలు పట్టిందంటే జనసందోహం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. విజయ్ మీద తమిళనాడులో ఉన్న క్రేజ్ కు అద్దం పడుతుంది. అయితే విజయ్ కు ఎలాంటి రాజకీయ అనుభవం లేదు. తన విజన్ ఏంటో స్పష్టంగా చెప్పలేకపోతే ఓటర్లను ఆకర్షించడం కష్టమే. ఆయన రాజకీయ ప్రత్యర్థులు కూడా ఇదే ప్రశ్న అడుగుతున్నారు. విజయ్ రాజకీయ విధానాలేమిటో ఇంతవరకు చెప్పట్లేదని పెదవి విరుస్తున్నారు. అయితే ఈ గేమ్లో మరో హీరో ఉన్నాడు. ఆయనే ఉదయనిధి స్టాలిన్. తాత, తండ్రుల వారసత్వంతో, రాజకీయ అనుభవంతో ముందుకు వస్తున్నారు ఉదయనిధి. ఇప్పటికే డీఎంకే యంత్రాంగం మొత్తం ఆయన ఇమేజ్ పెంచే పనిలో ఉంది. రాజకీయాల్లోకి రాసిపెట్టిన వారసత్వం, అనుభవం, వ్యూహాలు ఇవన్నీ ఉదయనిధి వైపు ఉన్న బలం. మరోవైపు విజయ్ పార్టీ పెట్టిన 2 ఏళ్లలోపే ఎన్నికలకు వెళ్తున్నారు. రాజకీయ అనుభవం లేకపోయినా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలిగే ధైర్యవంతుడు. సినిమాల్లో సత్తా చాటుకున్న హీరో. కానీ రాజకీయాల్లో మాత్రం ప్రతిపక్షాలన్నీ ఒకే దిశలో ఆయనపై గురిపెడుతున్నాయి. ఒంటరిగా రాణించగలడా అన్న ధైర్యాన్ని పరీక్షిస్తున్న పరిస్థితి. నిజంగానే విజయ్ ఒంటరిగా రాణించగలరా, లేక మరో పార్టీతో పొత్తు అవసరమా అనేదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఒకవైపు వారసత్వ అనుభవం, మరోవైపు సినీ గ్లామర్. ఉదయనిధి వర్సెస్ విజయ్ పోరు తమిళ రాజకీయాల్లో కొత్త అధ్యయనానికి నాంది పలికేలా ఉంది. 2026 ఎన్నికల్లో హీరో ఎవరో ప్రేక్షకులు కాదు, ఓటర్లే నిర్ణయిస్తారు. ప్రభుత్వ విప్ ఆలేరు